అధిష్టానం ఎంపీ టికెట్ ఇచ్చింది. అతను చేసిన సేవలను గుర్తించి అతను ఒక సర్పంచ్గా ఉండి ఎన్నో ఊర్లకు ఎక్కడెక్కడ ఉన్న నియోజకవర్గాల్లో ఉన్న గ్రామాలకు కూడా అతను సేవ చేసిండు. ఆ సేవను గుర్తించి అధిష్టానం అతను టికెట్ ఇచ్చింది. కాబట్టి ప్రతి ఊర్లో కూడా అతనికి ప్రజలు అతన్ని నీలం మదన్ అంటే పలానా వ్యక్తి పలానా టైంలో మనకి చేసిందనే గుర్తింపు ఉంది. ఎక్కడ పోయినా కూడా నీలం మదన్ అనే వ్యక్తిని ప్రజలు గుర్తించి బ్రహ్మరథం కూడా అతనికి పడుతున్నారు. ఇప్పుడు అతను ఎంపీగా గెలిస్తే ఇంకెన్ని సేవలు చేస్తాడో మనం అందరూ గుర్తించాలి. కాబట్టి అందరూ కూడా అతను ఎంపీగా గెలవాలని కోరుతూ ఆకాంక్షిస్తూ మరి అతని గెలుపు ఖాయమైపోయింది. వాస్తవానికి అతని గెలుపు ఖాయమైపోయింది. ఓన్లీ మెజార్టీయే కావాల్సింది మనకు. అందరూ కూడా ప్రతి లీడర్లు కూడా అతనికి బ్రహ్మరథం అతను వెంటుండి అంత తమ్ముడు మేమున్నామంటూ సీనియర్ లీడర్లు చిన్న పెద్ద లీడర్లు కూడా అన్న మేమున్నాం మేమంట అంటూ యువత కూడా అతనికి భారీ స్థాయిలో సపోర్టింగ్ వారి మనసులలో చెరగని ముద్ర వేసుకున్న నీలం మధు తప్పనిసరిగా గెలిచి విజయం పొంది మన మెదక్ స్థానానికి ఇంద్రమ్మ అయితే ఎలా సేవలు చేసిందో ఇతను కూడా అంత మంచి సేవలు చేసి మనకు గర్వకారణంగా నిలబడతానని కోరుకుంటున్నాం. ఈరోజు లోకసభ అభ్యర్థి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నీలం మధు గారు ఈరోజు ఎంపీ క్యాండిడేట్గా మెదక్ నుంచి నిలబడ్డారు. వారు కింది స్థాయి నుంచి వచ్చిన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నీలం మధు కష్ట సుఖాలు ఏందనేది తెలుస్తాయి. చిన్న స్థాయి కార్యకర్త నుంచి చిన్న సర్పంచ్ స్థాయిలో నుంచి వచ్చిన క్యాండిడేట్ కాబట్టి ఏంది వారి ఇప్పుడు జనాలలో ఏదైతే ఊళ్ళల్లో ఎవరు ఏమనుకుంటారు ఏం కథ వాళ్ళ పరిస్థితి ఏందనేది నీలం మదన్కి తెలుస్తుంది. కానీ అదే వెంకటరామరెడ్డి వారికి తెలియదు. ఎందుకంటే ఆయన దొరల పాలన, అదే రఘునందరావు దొరల పాలన, అదే కింది స్థాయి నుంచి వచ్చిన నీలం మదన్ గారు 100% మాకు నీలం మదన్ గారు 100% గెలుస్తాడు. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల ఆశీర్వాది కాబట్టి చిన్న స్థాయి మేము పోయి ఏదైనా మదన్న ఇది చెయ్యి అంటే ఇంటికి పోయి అడిగితే కూడా చేసే క్యాండిడేట్ నీలం మదన్న ఆయనకు తెలుస్తుంది. ఎందుకంటే గరీబోళ్ళ నుంచి కింది స్థాయి నుంచి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కల వారి గురించి తెలుస్తుంది. వెంకటరామరెడ్డి గారు కోట్ల రూపాయలు సంపాదించుకొని ఈరోజు ఏ విధంగా విలాసవంతంగా జీవితం కొనసాగిస్తారో మనందరికి తెలిసినటువంటి విషయమే. అదే మాదిరిగా ఇప్పుడు ఒక ఎంపీగా ఇప్పుడు మెదక్ జిల్లాలో ఒక ఎంపీగా అయ్యి మళ్ళా వెంచర్లు చేసి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మళ్ళా డబ్బులు కోట్ల రూపాయలు సంపాదించాలనే ఉద్దేశమే తప్ప పేద ప్రజలకు పనిచేయాలి, వాళ్ళకి సేవ చేయాలి అని చెప్పేసి ఉద్దేశం లేనటువంటి వెంకటరామరెడ్డి. అదే మాదిరిగా బీజేపీ క్యాండిడేట్ రఘునందన్ రావు గారు గతంలో బై ఎలక్షన్స్లలో ఉప ఎన్నికలలో దుబాకలో అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి దుబాకను అద్దంలా చేస్తామని చెప్పేసి కూడా అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ప్రజలకు చెప్పి గెలిచినటువంటి ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి రఘునందన్ రావుని మొన్న గతంలో శాసనసభ ఎన్నికల్లో బుద్ధి చెప్పారు దుబాక ప్రజలు. అదే మాదిరిగా ఇప్పుడు నీలం మధు గారు ఎన్ఎంఆర్ ట్రస్ట్ ద్వారా నీలం మధు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ పేద ప్రజల్ని ఆదుకునే కార్యక్రమాలు ఎన్నో జరుపుతూ ఉన్నారు. ప్రజల్ని ఆదుకునే ఒక తత్వం, ఒక నైజం ఉన్నటువంటి నాయకుడు నీలం మధు. బడుగు బలహీన వర్గాల యొక్క క్షేమం కోరే వ్యక్తి. మరి సర్పంచ్గా ఎప్పుడైతే ఎన్నికైందో మరి అప్పటి నుంచి ప్రతి వ్యక్తికి ప్రతి పేదవాడికి తోచినంత సాయం చేస్తున్నాడు. అదేవిధంగా మేము ఇలా మా సదాశివపేట పట్టణంలో పర్యటిస్తుంటే ప్రతి వ్యక్తి కులమతం భేదం లేకుండా నీలం మధు చాలా మంచోడని ప్రజలు చెప్పడం జరుగుతుంది. మరి వారికి ఓటేసి తప్పకుండా గెలిపిస్తామని మరి ప్రతి వ్యక్తి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మరి నీలం మధు అనే వ్యక్తి విషయంలో కూడా మెదక్ జిల్లాలో పడే పార్లమెంటు పంపించాలని ప్రతి ఒక్కరి కోరిక ఉంది. మరి ప్రతి కాన్స్టిట్యున్సీలో మేము పర్యటిస్తుంటే నీలం మధు అనే వ్యక్తి చాలా మంచివాడు, కొత్తగా రాజకీయంలో వచ్చినటువంటి వ్యక్తి, మచ్చలేని నాయకుడు కనుక అతనికే ఓటు వేస్తామని చెప్పేసి చెయ్యి గుర్తుకే ఓటు వేస్తామని ప్రతి ఒక్కరూ చెప్పడం జరుగుతుంది. బహుజన బిడ్డ, బహుజన బీసీ బడుగు బలహీన వర్గాల వ్యక్తి, సేవా తత్పరుడు, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే యువకుడు నీలం మధు మెదక్ పార్లమెంటు అభ్యర్థిగా రేవంత్ రెడ్డి గారు మరియు తుమ్కుంట నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ వచ్చినందుకు
బడుగు బలైన వర్గాలందరూ కూడా మరియు కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు కూడా చాలా ఉత్సాహంగా అతని గెలుపు కొరకు శాశక్తులా పనిచేస్తున్నారు. అతని గెలుపుకు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 హామీల ఉచిత పథకాల్లో 5 హామీల పథకాలు ఇప్పటికే వర్తింపజేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం వైపు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇందిరమ్మ ఎంపీగా గత 25 ఏళ్లలో మన మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుండి కూడా పోటీ చేశారు. అదే ఇప్పుడు బీసీలకు దక్షిణ భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ బీసీ బిడ్డగా నీలమ్మధు గారికి టికెట్ కేటాయించడం జరిగింది. అతని యొక్క గెలుపుకు ప్రతి ఒక్కరం కూడా పాటుపడుతూ అతని గెలుపుకు మేమందరం కూడా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా సైనికులా పనిచేస్తూ అతని గెలుపుకు మేమందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈరోజు నీలమ్మధు గారు 50,000 కాదు 1,00,000 మెజారిటీతో ఈరోజు నీలమ్మధు గారు ముదిరాజు గారు ఖచ్చితంగా గెలుస్తున్నారు. నీలమ్మధు గెలవడం వల్ల బడుగు బలహీన వర్గాలకు చాలా మేలు జరుగుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చిన హామీలను ఏదైతే ఉందో చాలా తక్కువ సమయంలో నెరవేర్చింది కాబట్టి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు. ఖచ్చితంగా 100% ఈసారి నీలమ్మధు గెలిచే అవకాశం కాదు, గెలుస్తున్నాడు అంతే. మెదక్ ఎంపీ ఎవరంటే ఖచ్చితంగా నీలమ్మధు అని చెప్పేసి ఆ విషయం 7 కాన్స్టిట్యూన్సీ ఉన్న ప్రజలందరికీ తెలుసు. నెక్స్ట్ ఎంపీ ఎవరంటే నీలమ్మధు అని చెప్పేస్తున్నారు ఆల్రెడీ. కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చిన హామీలను ఎట్లయితే మాట ఇస్తుందో అదేవిధంగా దానికంటే వేగంగా కూడా మాట నిలబట్టుకుందని మేము తెలియజేస్తున్నాను. నీలమ్మధు అన్న ఒక మెంబర్ స్థాయి నుంచి ఒక ఇప్పుడు ఎంపీ స్థాయి వరకు వెళ్ళిపోయాడు. మొత్తం మంచి కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన మదన్నను మంచిగా గెలిపించుకోవాలని